అదనమాట ఇప్పుడు మనం సెమ్మలై పొంగ దగ్గర ఉన్నాం. పార్క్ అంటే అసలు బటర్ఫ్లైలు, నీడ, చెట్లు ఇవన్నీ ఉండాలి. ఇక్కడ ఏం లేవు, పొదలు, అల్లు అర్జున్ చెప్పినట్టు తుప్పల్లో జంటలు ఇవే చాలా ఉన్నాయన్నమాట. మీరు మంచిగా ట్రిప్ కి రా అని చెప్పావు, ట్రిప్ కి వస్తే ఇక్కడ షూట్ స్టార్ట్ చేసావు. సో ఇక్కడ ఎవరిని అడిగినా సరే ఒక్కరు కూడా క్యాష్ ప్రొవైడ్ చేయట్లేదు. సో ఈ 500 తోనే ఇక్కడ నుంచి నలుగురు సర్వైవ్ అవ్వాలి సాయంత్రం వరకు. సో మనం ఫైనల్గా వచ్చేసరికి ధోని 6 కొట్టేసిన స్టేడియం, చపాక్ స్టేడియంలో ఉన్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఉన్నాం వన్ ఆఫ్ ది పీస్ఫుల్ బీచ్. బయటికి వెళ్దాం. బయటికి వెళ్తే ఎవరితో వెళ్ళాలో ఇప్పటివరకు తెలియలేదు. ఇప్పుడైతే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట, నాన్ తెలుగు పీపుల్. సో వాళ్ళతో అయితే వెళ్ళిపోతున్నాం. కొంతమంది నార్త్ ఇండియన్స్ ఉన్నారు, కొంతమంది సౌత్ ఇండియన్స్ ఉన్నారు, కొంతమంది తెలుగు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఒకే ఒక అబ్బాయి. సో ఈ రోజు ఆ వ్లాగ్ మొత్తం కవర్ చేయబోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ ఆల్సో బెల్ ఐకాన్ కూడా గట్టిగా కొట్టుబడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వ్లాగ్ లోకి వెళ్ళిపోదాం. సో ప్లాన్ ఈస్ వెరీ సింపుల్ అనమాట. ఒక 3 ప్లేసెస్ అనుకున్నాం. ఫస్ట్ వచ్చేసరికి సెమోలి పూంగా, అదొక బొటానికల్ గార్డెన్, చాలా బాగుంటుందని చెప్పేసి విన్నాను. అండ్ దాని తర్వాత వచ్చేసరికి షావుకార్పేటలో లంచ్ చేసేసి అండ్ దెన్ ఒక మాల్ కి వెళ్ళి మాల్ నుంచి బెసిన్ నగర్ బీచ్ కి వెళ్ళడానికి ప్లాన్ అనమాట. సో చూద్దాం. టైం వచ్చేసరికి ఇంచుమించు 10 అవుతుంది. నేను అక్కడికి వెళ్ళేసరికి, స్పాట్ కి వెళ్ళేసరికి 11 అయిపోద్ది. అక్కడ అందరూ మీట్ పెట్టుకున్నారనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుదాం మనం. సో అదనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వ్లాగ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో అదనమాట. ఇప్పుడు మనం సెమ్మలై పొంగ దగ్గర ఉన్నాం. నేను ఇంట్లో ఆల్రెడీ చెప్పినట్టు 4 ప్లేసెస్ ఫిక్స్ అయ్యాం. ఫస్ట్ వన్ ఇది పార్క్ లా ఉంటుంది లోపల. ఆపోజిట్ వచ్చేసరికి ఒక ప్రైవేట్ ఉందన్నమాట, ఇది గవర్నమెంట్ది. అండ్ దెన్ ఇంకోటి వచ్చేసరికి ఇది అయిపోయిన తర్వాత లంచ్ కోసం షావుకార్పేట అనుకుంటున్నాం. అండ్ దాని తర్వాత బీచా లేకపోతే మాల్ అని చెప్పేసి ఫిక్స్ అవ్వాలి. సో ఆ ప్లాన్ అయితే గో విత్ ఫ్లో అన్నట్టు ఉందన్నమాట. సో మొత్తం 4 మెంబర్స్ వచ్చారు. నేను చెప్పినట్లే ఒకటి తెలుగు, మిగతా వాళ్ళందరూ నాన్ తెలుగు వచ్చినారు అనమాట. సో అది మ్యాటర్. లోపలికి వెళ్ళి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. అండ్ బ్లాగ్ కంటిన్యూ చేయడానికన్నా ముందు మీకు ఇంకొకటి చూపించాలి. ఈఫిల్ టవర్ మొత్తం కూడా రస్ట్ పెట్టేసి ఉందన్నమాట. సో అదనమాట. మనం ఇప్పుడైతే వచ్చేసాం. లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ టీమ్, అవర్ ఫ్రెండ్స్. ప్రతి గ్యాంగ్ లో కూడా ప్రొడ్యూస్ చేయడానికి ఒకటి ఉంటాడు కదా, తిననమాట. కిतना हो भाई? 350 మొత్తం కూడా ప్రొడ్యూస్ చేసేది మనోడే. అండ్ కెమెరా తీస్తుంది కెమెరామెన్, తర్వాత చూపిస్తాను. అది తీసేస్తే మరి నేను ఇంకెవరిని చూపించాలి. ప్రతి గ్యాంగ్ లో కూడా పొదల్లో కూడా ఉంటాడు కదా, వీడనమాట గయాస్. నేను చెప్పాను కదా తెలుగు ఒకే ఒకటి ఉన్నాడు అని చెప్పేసి, గయాస్ అన్న. సో అది వచ్చేసాం కదా. ఇప్పుడు వచ్చేసరికి ప్రొడ్యూసర్, వీడియోగ్రాఫర్గా మారిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అండ్ దెన్ కమాన్ మీకు ఒకటి చూపిస్తాను. స్టార్టింగ్ లోనే ఫ్లవర్స్ ని పెట్టేసి పెద్ద ఫ్లవర్ రా నువ్వు అన్నట్టు బిహేవ్ చేశారనమాట. అండ్ దెన్ ఆ వాల్ చూస్తున్నారు కదా, మీరు బయట చూసుకున్నట్లయితే 2 hours టైం ఉంది. 2 hours అయిపోయి దొబ్బేయండి, ఇంక ఉండొద్దని చెప్పేసి అన్నారు. పని పాట లేని వాళ్ళు వస్తారని చెప్పి సింబాలిక్ గా చెప్పారనమాట. ఇక్కడ గయాస్ బై చూడండి, అమ్మాయిలకి అప్పుడే సైట్ వేసేస్తున్నాడు. నేను చెప్పాను కదా అందుకే ప్లే బాయ్ అన్న. పార్క్ అంటే అసలు బటర్ఫ్లైలు, నీడ, చెట్లు ఇవన్నీ ఉండాలి. ఇక్కడ ఏం లేవు, పొదలు, అల్లు అర్జున్ చెప్పినట్టు తుప్పల్లో జంటలు ఇవే చాలా ఉన్నాయన్నమాట. మీరు చూసుకున్నట్లయితే బటర్ఫ్లైకి 2 రెక్కలు మాత్రం ఉన్నాయి, పైన ఏమీ లేవు, మొత్తం అన్ని ఎండిపోయి ఉన్నాయి. నేను నీట్గా మంచిగా చెప్పా మహాబలిపురం వెళ్దాం అని చెప్పేసి, ఎవడు రానన్నాడు. ఇక్కడికి వస్తే పార్క్ దగ్గర ఏం లేదు, ఎండ అయితే మామూలుగా లేదు. ఒకే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కిందకి వచ్చాం అనమాట. సంజయ్ చూడండి ఎలా దిక్కులు చూస్తున్నాడు పాపం. అసలు మహాబలిపురం వెళ్దాం అని చెప్తే ఈడు అసలే అలాగే దిక్కులు చూస్తున్నాడు అనమాట. ఎందుకు వస్తారో తెలీదు, అట్లీస్ట్ వైబ్ అవ్వాలని కూడా తెలీదు. ఒక్క నిమిషం అటు చూడు, ఏమైంది గైస్ బాయ్? ఏమైందా? మంచిగా ట్రిప్ కి రా అని చెప్పావు, ట్రిప్ కి వస్తే ఇక్కడ షూట్ స్టార్ట్ చేసావు. చెప్తే కనీసం మంచి బట్టలే వేసుకొని రానా? గయేష్ భాయ్ హీరోలో ఉన్నాడు. గయేష్ భాయ్ గైస్ ఇక్కడ హీరో చేసానే. సరే సరే, గయేష్ భాయ్ హీరోలా ఉన్నాడు కానీ ఏం చేయలేదు. హీరో లాగే ఉన్నాడు గయేష్ భాయ్. బాహుబలి కా హీరో. కెమెరామెన్ ని బోల్ రా. సో ఇప్పుడు என்னன்னா கட்டு பண்ணா கட்டு பண்ணா ஒரு சாங் தலைவா இதேன் மாதிரி ஒரு குத்தாங்குடி ஏனாங்க ஏனாங்க ஒண்ணும் போடிங்க ஒரு இது வரும். இப்போ ஃபார் எக்ஸாம்பிள் 4 லேசன் நினைச்சிருக்கோம். ஃபர்ஸ்ட் ஒன் வந்து இது இந்த பார்க், செகண்ட் ஒன் வந்து లంచ్, థర్డ్ వన్ మామూలు, ఫోర్త్ వన్ வந்து బీచ్ అని చెప్పాం. సో ఇప్పుడు ఏంటంటే అంటే మీకు అర్థం కాలేదు కదా, 4 ప్లేస్లు అనుకున్నాం. సో 4 ప్లేస్లు వచ్చేసరికి 4 అనమాట. సో ఇప్పుడు ఇక్కడే 1 అయిపోయింది, 1:10 అయిపోయింది. ఇప్పుడు లంచ్ చేసేసి అక్కడి నుంచి ప్లాన్ చేయాలి. ఇద్దరు ఆల్రెడీ ఎస్కేప్ అయిపోయారు, సంజయ్ అండ్ ఆల్సో
గయాస్ ఎక్కడో ఒక అమ్మాయి దగ్గర ఉన్నా అంటాడు నాకు తెలిసి, யாரோ ஒரு பொண்ணுகிட்ட தான் இருக்கா గయాస్ అంటే. సో అదనాల గయాస్ కాను. సరే నెక్స్ట్ కట్ చేస్తే అక్కడికి వెళ్దాం, లంచ్కి వెళ్దాం. మొదలు ఫస్ట్ అయితే వీళ్ళిద్దరిని ఎదగాలన్నమాట ఎక్కడున్నారు. సో ఇట్స్ ఫైన్. Go slow. ఇలా తయారు చేసేస్తున్నా కదా. బా ఏం వాడకవయ్యా అబ్బో. తీస్తున్నారా? సో దట్స్ వాట్ అబౌట్ ఇండియా పార్క్. సెమోలి పూంగా. 2 hours. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ సెమోలి పూంగా అన్నమాట. అసలు ఇలాంటి ఒక పార్క్, అలాంటి ఒక చెత్త పార్క్ నేను ఎప్పుడు రాలేదన్నమాట. సో ఇప్పటివరకు మా కెమెరామెన్ మీకు చూపించలేదు కదా. కెమెరామెన్ వచ్చేసరికి మన ఆటగాడు చేస్తున్నాడు ఇప్పుడు ప్రెజెంట్. ఒరిజినల్ కెమెరామెన్ చూపించబోతున్నాను, నాసిక్ భాయ్ రాజా. సో అక్కడ చూసుకున్నట్లయితే ప్రొడ్యూసర్ కూడా వీడియో చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడో తెలియదు. బ్రో नासिक भाई बोलो, तुमको क्या क्या पसंद आया चेन्नई में? मॉल, वैशाली बीच, तो तिरुवनंतपुरम बीच वो बहुत पसंद है। तुमको क्या बुरा लगा? ये पार्क स्पाइसी कावाल, स्पाइसी चाहिए तुमको, स्पाइसी नहीं है इसीलिए तुमको बुरा लगा. ओ अभी बुरा नहीं, ठीक है, ठीक है. अच्छा गैस भाई बोलो, तुमको क्या पसंद आया? जूम करता था, जूम करता. बोलो तुमको क्या पसंद आया चेन्नई में, ऐसे बोलो. मेरे को రికార్డ్ అవుతుంది. क्या पसंद आया तुमको नहीं बोला. అమ్మాయిలు అయితే ఇష్టం నాకు తెలుసు. గయేష్ భాయ్ తెలుగు వచ్చు, దీనికి కూడా తెలుగు వచ్చు. కాకపోతే సమ్టైమ్స్ అర్థం కానీ ట్యాక్ చేస్తాడు అంతే, అర్థం అవుతుంది. గయేష్ భాయ్ నువ్వు చెప్పు, నీకు ఏం ఇష్టం అమ్మాయిలు కాకుండా. 2 hours later. ఏమోరా సంజయ్ గా వచ్చాడు, ట్రిప్కి తీసుకొని వచ్చాడు, ఆకలి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాడో తెలియడం వాడు అసలు. हाँ भाई भूख तो बहुत लगा है। ये सिद्धार्थ कहाँ गया है पता नहीं। ఏ సిద్ధార్థ్ అక్కడ ఉన్నావు నువ్వు? Meanwhile. ఏం చేస్తున్నావు లోపల? ఇక్కడ చాలా పెద్ద పెద్ద వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొసలి చూసావా ఎంత పెద్దదో. కంగో సినిమాలో దీన్నే వాడారు అనమాట. మంచిది. సో పార్క్ అంటే యానిమల్స్ బోల్డ్ ఎక్స్పెక్ట్ చేశాను, ఉన్నాయి అలాంటి యానిమల్స్ చాలా. కాకపోతే కాకపోతే అక్కడ బాతులు తప్ప ఏం కనబట్లేదు అనమాట. సో అది సో ఇదండి ఫ్రెండ్స్, అవుట్ తీసుకొని వచ్చి ఇలా సబ్జా అయితే చేశాడు నన్ను లాస్ట్ కి. అక్కడ యానిమల్స్ చూడండి, హౌస్ ఫోకస్ కర్ ఫాస్ట్. సో అలాంటి యానిమల్స్ అయితే బోల్డ్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. చూడలేక చచ్చిపోతున్నాం, ఏం చేయమంటారు. సో అదనమాట పార్క్ సినారీ అయితే అయిపోయింది. అదైతే ఒక వర్స్ట్ పార్క్ అని చెప్పుకోవచ్చు, దరిద్రమైన పార్క్. సో ఇప్పుడైతే అందరూ చాకల మీద ఉన్నాడు. కెమెరామెన్ అయితే అసలు ఏం చేస్తున్నాడు కూడా తెలియట్లేదు అనమాట. మొత్తం మూడ్ ఆఫ్ లో ఉన్నాడు. ప్రొడ్యూసర్ అయితే డబుల్ ఖర్చు అయిపోయిందని చెప్పేసి అలా తిరుగుతున్నాడు, ఎందుకు తిరుగుతున్నాడు తెలియదు. సో టికెట్స్ అయితే తీసుకున్నాం 1000 లైట్స్ నుంచి గవర్నమెంట్ ఎస్టేట్ అనమాట. ఈ కార్డు వచ్చేసరికి వెంటనే ఇన్స్టెంట్ గా ఇస్తారు. ముందైతే అప్లై చేయాల్సి వచ్చేది, బట్ ఇప్పుడైతే వెంటనే ఇన్స్టెంట్ గా ఇస్తారు అనమాట. బట్ అది మీరు యూజ్ చేసుకోవచ్చు దాని ఏటీఎం కార్డ్ లా కూడా. చాలా బాగుంటుంది. దీనికోసం కావాలంటే స్పెషల్ బ్లాగ్ మనం చేసుకున్నాం కార్డు కోసం. ప్రొడ్యూసర్ డబ్బులు ఖర్చు అయిపోయి కదా అలా తిరుగుతున్నాడు. నెక్స్ట్ మళ్ళీ ఫుడ్ దగ్గర కూడా పే చేయాలి. సో అక్కడ ఇంకా డైరెక్ట్ గా కంటిన్యూ చేయాలి. సో ఇప్పుడు మెట్రో నుంచి వచ్చేసరికి మనం ట్రిప్లికెన్ స్ట్రీట్ వచ్చాం అనమాట. ఇక్కడ లోపలికి వెళ్తే జామ్ బజార్ ఉంటుంది, మొత్తం ఫుల్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనకి నాసిక్ డైరెక్ట్ చేస్తారనమాట. సో నాసిక్, టెల్ మీ వేర్ వీ హ్యావ్ టు గో. We go some eat foods on this street. We have see the Hotel Bilal first. Okay, from there will be Jam Bazaar. We go straight and take left means there in the Jam Bazaar street. Okay. Okay. తనకి తెలుగు అర్థం అవుతుంది కానీ మాట్లాడలేడు. ఇస్క సమझ आता है తెలుగు. Okay, let's go man. యాందిరయ్యా యాన్ చేస్తున్నా.
సో అదనమాట స్ట్రీట్ లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే తినేసాం, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పిచ్చి ఆకలి మీద ఉన్నాడు. వీడైతే కొట్టేలా ఉన్నాడు ఏకంగా సంజయ్ అయితే. సో అందుకే తినేసిన తర్వాత ఏమైంది చూసుకున్నట్లయితే ఫోన్ పేలో డబ్బులు ఉన్నాయి కానీ, ఐ మీన్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కానీ దీనిలో క్యాష్ లేవన్నమాట. సో ఇక్కడ ఎవరిని అడిగినా సరే ఒక్కరు కూడా క్యాష్ ప్రొవైడ్ చేయట్లేదు. సో ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ మోసం. డబ్బు ఉంటేనే విలువ, డబ్బు లేకపోతే ఎవరు ఏకాకాటర్. క్యాష్ ప్రొవైడ్ చేయడం పోవడం వల్ల ఇంకా చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. సో ఇంక ఇలా అయితే కాదని చెప్పేసి తను హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళాడు, లోపల ఉన్నాడు అనమాట హెచ్డిఎఫ్సి ఏటీఎం లోపల. సో ఇక్కడ నుంచి స్ట్రీట్ షాపింగ్ అయితే కంటిన్యూ చేద్దాం. నేను బిర్యానీ తిన్న స్పాట్ మీకు పెట్టలేదు, ఎందుకనేసి అంటే అది కొంచెం రష్గా ఉందన్నమాట. సో అది పెట్టలేదు, అందుకే ఇక్కడ నుంచి మనం వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. 2000 years later. సో అదనమాట మొత్తానికి క్యాష్ అయితే వచ్చింది. సో ఈ 500 తోనే ఇక్కడ నుంచి నలుగురు సర్వైవ్ అవ్వాలి సాయంత్రం వరకు. సో ఎలా అవుతారో ఏం జరుగుతుంది ఫ్యూచర్ లో చూడాలి. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకుంటూ బజార్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఆగడు మూవీలో సరోజా స్వీట్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అదే విధంగా ఇక్కడ బిలాల్ ఫౌండేషన్ అని చెప్పేసి పెద్ద బిలాల్ హోటల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇంచుమించి ఒక 4-5 ఉన్నాయి. మేము ఇప్పుడు ఒక 100-200 మీటర్స్ వచ్చాం, అందులోనే ఒక 4-5 కనిపించాయి అనమాట. స్టార్టింగ్ దగ్గరే మేము తినేసాం, తప్పు చేసాం ఇక్కడ వచ్చి ఉండాల్సింది. సో ఇక్కడ నుంచి మనం అయితే ముందుకు వెళ్దాం. ఇంకా ముందుకు వెళ్తే చెన్నై చెపాక్ స్టేడియం, ధోని 6 కొట్టిన స్టేడియం అది. సో మోస్ట్ ఆఫ్ ది సిఎస్కే ఫ్యాన్స్ చెపాక్ అంటే పిచ్ అనమాట. సో అలాంటి ఒక స్టేడియంకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. స్టేడియం లోపల కాకపోయినా అట్లీస్ట్ బయట నుంచి అయినా చెప్పడానికి ట్రై చేస్తాను. సో అది. సో మనం ఫైనల్గా వచ్చేసరికి ధోని 6 కొట్టేసిన స్టేడియం చెపాక్ స్టేడియంలో ఉన్నాం అనమాట. లోపలికి వెళ్ళక పర్మిషన్ అడిగాం కానీ లోపలికి లేదన్నారు, ఎందుకంటే మ్యాచెస్ ఏం జరగట్లేదు కదా, సెక్యూరిటీ రీజన్స్ ఏవో ఉంటాయి. సో ఇది వచ్చేసరికి చెపాక్ స్టేడియం. ప్లాన్ వచ్చేసరికి యాక్చువల్గా చేంజ్ అయింది. సో మార్కెట్కి వెళ్దాం అనుకున్నాం పాండీ బజార్కి, అక్కడికి స్ట్రైక్ ఏదో అవుతుంది. ఆ స్ట్రైక్ అవ్వడం వల్ల ఇక మార్కెట్ చూపించడానికి అయితే అవ్వలేదు. సో దానివల్ల మేము ఇక్కడ చూపించేసి ఇంకా డైరెక్ట్గా బేసన్ నగర్ బీచ్కి అయితే వెళ్ళడానికి ప్లాన్ అనమాట. లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అడిగాం బట్ ఇవ్వలేదు వాళ్ళు. సో దట్స్ వాట్ ఆల్ అబౌట్ చెన్నై చెపాక్. సో అదనమాట అక్కడ నుంచి అయితే ఇప్పుడు వచ్చేసాం. సెక్యూరిటీ అక్కడ కెమెరా అయితే అలౌడ్ లేదని చెప్పారు. సో అందుకోసమే ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది, నిజంగా ఎక్సలెంట్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే స్టార్టింగ్ ఇక్కడ తీసుకొని ఉండాల్సింది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు బీచ్ వెళ్ళాలన్నమాట. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు ఇక్కడ నుంచి డైరెక్ట్ మ్యాచ్ వ్యూ కావాలంటే టికెటే లేకుండా డైరెక్ట్ చెపాక్ స్టేడియం నుంచి ఒక వ్యూ ఉంటుంది అనమాట, ఒక కార్నర్ వ్యూ. అక్కడ నుంచి మ్యాచ్ వ్యూ క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడైతే చెపాక్ స్టేడియంకి వెళ్ళట్లేదు, ఒకవేళ వెళ్తే చూపించేవాడిని. మ్యాచ్ కూడా అవ్వట్లేదు. ఒక కార్నర్ నుంచి అయితే పర్ఫెక్ట్ వ్యూ ఉంటుంది అనమాట, ఫ్రీ వ్యూ అని చెప్పుకోవచ్చు. సో నేను మీకు చెప్పాను కదా ఒక స్టేషన్ నుంచి వ్యూ అయితే కనిపిస్తుందని చెప్పేసి. సో అదే ఆ స్టేషన్ అనమాట. మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియట్లేదు. సో ఆ స్టేషన్ నుంచి డైరెక్ట్గా చెపాక్ వ్యూ అయితే క్లియర్గా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది వ్యూ అయితే, ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది. ఒకే ఒక కార్నర్ నుంచే కనిపిస్తుంది అది కూడా. సో ఎవరైనా ఒకవేళ చెపాక్ వచ్చినట్లయితే టికెట్ లేకుండా తిరిగి వెళ్ళిపోవడం మానేసి అక్కడి నుంచి అయితే చూడండి, చాలా బాగుంటుంది. సో అదనమాట ఫైనల్గా మినీ స్ట్రగుల్స్, మినీ అలసట్లు ఇంకా చాలా చాలా దాటుకొని 500 రూపాయల్లో 120 రూపాయలు ఆటోకి ఇచ్చేసి ఇంకో 20 రూపాయలు ట్రైన్కి బస్కి ఇచ్చేసి వచ్చామన్నమాట ఫైనల్గా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇక్కడ మెయిన్గా 2 ఉన్నాయి చూడడానికి. సన్సెట్ చూద్దామని వచ్చాం బట్ సన్సెట్ అయితే అయిపోయింది. సో ఆ 2 విషయాలు ఏంటంటే, బిజియెస్ట్ బీచ్, చాలా చాలా బిజీగా ఉంటుంది. లోపలికి వెళ్ళి నేను సపరేట్గా చూపిస్తాను. అండ్ అనదర్ థింగ్, మెయిన్ థింగ్ ఏంటంటే ఒక చిన్న ఎగ్జిబిషన్లా ఉంది, అందులో ఒక హాంటెడ్ హౌస్ కూడా ఉంది. ఒకవేళ వెళ్తే వెళ్దాం, లేకపోతే చూద్దాం, డిపెండ్స్ ఆన్ బడ్జెట్. 40 రూపీస్ అంటే టికెట్ ఆల్రెడీ అడిగేసి వచ్చాం. సో ఫస్ట్ అయితే బీచ్కి వెళ్దాం, చాలా రష్గా ఉంది, వెళ్ళి చూద్దాం ఏమవుతుందో. సో ఇంత కష్టపడి స్ట్రగుల్స్ చేసి వస్తే వాళ్ళిద్దరూ చూడండి ఎలా వదిలేసి వెళ్ళిపోతున్నారని చెప్పేసి. ఒకడేమో ప్రొడ్యూసరు, ఇంకొకడేమో ఆటగాడు, ఇద్దరు కలిపి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారో కూడా తెలియట్లేదు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మనం విస్తారం చేద్దాం అనమాట. లోపలికి వెళ్ళి సంచరిద్దాం. ఇది వచ్చేసరికి బెసిన్ నగర్ బీచ్ అనమాట. అటు సైడ్ చూసుకున్నట్లయితే అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే అన్ని టాయ్ స్టాల్స్ ఉన్నాయి, అండ్ అటు సైడ్ చూసుకున్నట్లయితే సన్ రైజ్ కూడా ఉంది, సన్సెట్ ఉందన్నమాట. సో ఇంకా చాలా చూపిద్దాం అనుకున్నాను బట్ కెమెరాలో బ్యాటరీ కూడా లేదు, ఛార్జింగ్ అయితే అయిపోయింది, డెడ్ అయిపోతుంది. సో దట్స్ వాట్ అబౌట్ టుడేస్ వ్లాగ్.
ఈ బ్లాగ్ కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ ఛార్జింగ్ ఉన్నట్లయితే నేను అక్కడ ఎగ్జిబిషన్ ఉంది కదా, అది కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఛార్జింగ్ లేకపోతే ఫోన్తో తీసైనా పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇంకా లోపల ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటే లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో ఇప్పుడు మనం ఉన్నాం వన్ ఆఫ్ ది పీస్ఫుల్ బీచ్. సో ఈ పీస్ఫుల్ బీచ్ అనేసి అంటే మీ ఉద్దేశంలో ఏంటో కానీ నా ఉద్దేశంలో మాత్రం ఇలాంటి బీచ్ అయితే కాదు. సో నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వచ్చాను. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనుకున్నాను బేసిన్ నగర్ బీచ్ అంటే. బట్ ఇక్కడ చూస్తే మొత్తం కూడా రోల్ రివర్స్ అయిపోయింది. ఏం చేయాలో కూడా తెలియట్లేదు. చూస్తున్నారు కదా, ఇలా మధ్యలోనైతే వస్తుంటే ఎలా వీడియో తీయాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. సో దట్స్ వాట్ ద బీచ్ ఈస్. ఒకవేళ ఇంకా వీలైతే ఇంకా ఏమైనా వ్యూస్ చూపించడానికి ట్రై చేస్తాను. ఒకవేళ వీలు అవ్వకపోయినా సరే చూపించడానికి ట్రై చేస్తాను. బికాస్ వీఆర్ సిడ్స్ యూనివర్స్ అండ్ యూ ఆర్ ద ప్యాడ్ మెంబర్స్ ఆఫ్ సిడ్స్ యూనివర్స్. సో దట్స్ ఇట్. సో ఇది వచ్చేసరికి గన్ అనమాట. ఎన్నిసార్లు కొడుతున్నా ఒకటి తగలట్లేదు. ఆల్రెడీ ఇద్దరు ట్రై చేస్తారు. ఇంకా కొన్ని బుల్లెట్ కడిసా నా 2 బుల్లెట్. సో లాస్ట్ 2 కూడా ఉంటాయి. సో అవి నేను వాడుతున్నాను అనమాట. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. ఊరికే ఏదో 500లో డబ్బులు మిగిలిన కదా ఆడుతున్నాం. అంతేగాని మీరు ఎప్పుడు కూడా ఆడతాం. ఇంకైతే కొడదాం. పోదండి వాళ్ళకి இன்னொரு కస్టమర్ అందరూ పోறாங்க. సో అదనమాట ఈరోజు వీడియో. బీచ్లో వచ్చేసరికి చాలా స్కామ్స్ జరిగినాయి. సో ఆ స్కామ్స్ కోసం నేను ఆల్రెడీ రీల్ పెట్టాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ దెన్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే వెనకట్ల బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, చాలా బాగుందన్నమాట. సో అదొక ఎగ్జిబిషన్ లాంటిది. కాకపోతే లోపలికి వెళ్ళి చూసాం, పెద్ద ఏం లేదు చూపిద్దాం అన్నా సరే నేను చెప్పినట్టే కెమెరాకి ఛార్జింగ్ కూడా లేదు. నైట్ కూడా అయిపోయింది. సో అది ఈ వ్లాగ్కి ప్యాకప్ అయిపోయిందని అనుకుంటున్నా మోస్ట్లీ. ఇంకా చూడడానికి చూపించడానికి ఏం లేవు. ఈ రోజు కూడా అయిపోయింది. సో ఈ సండే ఇలా గడిచిందనమాట. మీరు ఇంకేమైనా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ ఆల్రెడీ చాలా కంటెంట్ ఉందో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. రియాక్షన్ వీడియోస్ ఉన్నాయి అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ బోల్డ్ అంత ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో అదనమాట, బీచ్లో చాలా ఎంజాయ్ చేసి చాలా కూర్చొని లేచి నించొని ఆడుకొని చాలా ఆటలాడేసి ఈ రోజుకైతే అలా గడిపేసాం. సో అదనమాట ఈ వీడియోకి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.